ఎంటకాయ కూర, ఇగురు, ఎంటకాయ కూర ఫ్రై, పప్పు. అయితే ఇన్ని రోజులుగా మేము సముద్రపు ఎంటకాయలు తీసుకొచ్చి చేసినప్పుడు నేను తినలేదు. ఎందుకనంటే అది ఎందుకో నాకు ఇష్టం లేదు. మనం సముద్రంలోకి పోయి నీళ్లు తాగాలంటే తాగలమా? అవి చాలా ఉప్పగా ఉంటాయి, తాగలేం. కానీ అందుకని సముద్రపు ఎంటకాయలు కూడా నాకు ఎందుకో కానీ నచ్చవు కూడా. పిల్లలు అయితే చేసుకొని తిన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అదే మనము చెరువులోకి పోయిన తర్వాత మనం ఏం ఆలోచించాం, నీళ్లు తాగేదానికే ఆలోచిస్తాం. ఎంత బాగుంటాయంటే తీయగా ఉంటాయి కొన్ని నీళ్లు. సముద్రపు నీళ్ళు ఏంటంటే ఉప్పగా ఉంటాయి, చెరువులో నీళ్ళు ఏంటంటే తీయగా ఉంటాయి. ఈ ఎండ్రకాయలు అవి కూడా సముద్రపు ఎండ్రకాయలు ఏందో ఒక గడ్డిలాగా అనిపిస్తుంది తినడానికి. మాట్లాడుతుంటే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. సూపర్ ఉంది తినడానికి. చెప్తాబో. అలాగే ఇప్పుడు ఈ సముద్రపు ఎండ్రకాయకి చెల్లో ఎండ్రకాయలకి తేడా ఏంటంటే ఇవి తింటుంటే చాలా రుచికరంగా ఉంటాయి. అదే సముద్రపు ఎండ్రకాయలు ఏంటంటే ఒకలాగా అనిపిస్తుంది. అందుకని నేను ఇన్నిసార్లు చేస్తే మా పిల్లకాయలు భలే ఉండదు తిను అన్నారు. నాకు వద్దమ్మా నేను తిన్నంటే అది నీ కర్మ, ఇంత మంచి కూర వదిలేసుకుంటున్నావు అనేవాళ్ళు. కానీ మనకు నచ్చింది ఏది మనం తినలేం కదా, అలా అన్నమాట. ఇదైతే చాలా బాగుంది, మీరు ఇలా చేసుకోండి. అయితే మేమైతే మసాలాలు అయితే ఏం పెద్ద వేయలేదు. అల్లం తెల్లగడ్డ, మిరియాలు, అంతకన్నా చెక్క లవంగాలు కూడా చికెన్ మసాలా గరం మసాలా పొడి అయితే వేసాము. కూర అయితే సూపర్ టేస్ట్ అండి, ఎక్సలెంట్గా ఉంది. సముద్రంలో నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటుందో అది తినడానికి కూడా నాకు అంతే అనిపిస్తుంది. చెల్లో నీళ్ళు ఎంత తీయగా ఉంటాయో నాకు ఈ కూర తినడానికి కూడా అంత రుచిగా ఉంది. పప్పు అంటే నేను చారుగా పోసుకొని తినేస్తాను. ఇలా పోసుకొనేస్తాను, చారుగా పోసుకొని. నాకు అప్పడం ఉంటే చాలు. సూపర్ అంటే సూపర్ అండి. మా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే చూడండి, రండి మీరు కూడా తిందురు ఒకసారి, ఎంత బాగుందో ఒకసారి తిని రుచి చూసి చెప్పండి.